శ్రీ వరంగల్ భద్రకాళి అమ్మవారు కోరిన మొక్కులు తీర్చే తల్లి ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు జరగనున్న శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సునీత తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశామని, శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అన్నారు. ముందస్తుగా ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆలయ ఈవో రాముల సునీత తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రామేశ్వరరావు గారు, గాదే శ్రవణ్ రెడ్డి గారు, గారు, శ్రీ అనంతుల శ్రీనివాసరావు గారు, మూగా శ్రీనివాసరావు గారు 2025 విశ్వావసునామ సంవత్సర శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 7వ రోజు రక్తబీజ దుర్గా రక్తబీజుడిని సంహరించింది. 8వ రోజు నృసింహాదుర్గ శంకరాచార్యుల వారు కానీ సనాతన ధర్మం నిలబడిందంటే శంకరాచార్యుల వారు ఆనాడు కేరళలో జన్మించడం. దానికి సంకేతంగా అమ్మవారి యొక్క 3 రూపాలు, చిన్నపిల్ల రూపం బాల, పంచవిషయం దీక్షకు సంకేతంగా లలితా అమ్మవారిగా అలంకరిస్తారు 5వ రోజు. సరే, యత్రాస్తి భోగో ఆహ్వానాన్ని స్వీకరించి దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ, అదేవిధంగా మా కస్టమర్ మెంబర్స్, మా అందరి తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా నమస్కారం, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన విధంగా మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా బతుకమ్మ రేపు అనగా 21వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు 22 సోమవారం నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి కూడాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ 13 రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, రోజు ప్రత్యేకమైన అలంకారాలు, ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక రకమైనటువంటి వాహన సేవ కార్యక్రమాలు, అది సాంప్రదాయబద్ధంగా మనకు అర్చకులు ఎవ్రీ ఇయర్ నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మనకి భద్రకాళి చెరువులో వాటర్ లేకపోవడం అనే కారణంతో తెప్పోత్సవాన్ని శాస్త్ర ప్రకారంగా మన దేవాలయంలోనే అర్చకులు మాత్రమే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరం మాదిరిగా భద్రకాళి తటాకంలో హంసవాహనం పైన అమ్మవారు జరగడం అనేది ఈ సంవత్సరం లేదు. అది గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకి ఈ 9 రోజులు కూడాను దేవస్థానం నందు గోత్రనామాల మీద పూజ చేయించుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే 1500 పే చేసి టెంపుల్ నందు, ఆఫీస్ నందు రసీదు తీసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ 9 రోజుల కార్యక్రమానికి సంబంధించి అన్నీ కూడాను ఈ సంవత్సరం దాదాపుగా దాతలతోనే అన్ని ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు, కలర్స్ ఇవన్నీ కూడాను దాదాపు ఒకటి 8 to 10 lakhs వరకు అయ్యాయి. అవన్నీ కూడాను మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అయినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ రిలేటివ్స్ దాతల ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని అంత మంచిగా వేయించడం జరిగింది. మీరు లోపల కూడా చూసుంటారు, కలర్స్ అనేవి చాలా బాగా రావడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, కైకలు పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీ, ప్రతిరోజు అన్నదాన వితరణ, అదేవిధంగా అందుబాటులో ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ అన్ని కూడా చూసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరడం జరుగుతుంది.